హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకంగా మారిన అంశం రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని, ప్రపంచంలోనే మెరుగైన నగరాలలో ఒకటిగా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఎంతో శ్రమించారు. స్వయంగా విజనరీ అయిన చంద్రబాబు ఏపీని కొత్తగా డిజైన్ చేయడానికి ఎన్నో ప్రణాళికలు రచించారు. రాష్ట్రం విడిపోయాక ఆర్థికంగా వెనుకబడిన ఏపీని గాడిన పెట్టడానికి చంద్రబాబు తనదైన శైలిలో ప్రాజెక్టులకు రూపకల్పన కూడా చేశారు. అందులో అత్యంత ప్రతిష్టాత్మకమైనది అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం. కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు అనుమతులు సాధించి పనులు మొదలు పెట్టాలనుకునేలోగా రాష్ట్రంలో అధికారం చేతులు మారిపోయింది. వైసీపీ పాలనలో అమరావతి అంశమే మూలన పెట్టేశారు. దీంతో అనివార్యంగా ఓఆర్ఆర్ ప్రాజెక్టు ముసుగుబారింది. ఇక ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగా గాడి తప్పిన రాష్ట్ర పాలనను అదుపు చేస్తూ ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెంటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోవడంతో ప్రణాళికలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. దాంట్లో భాగంగానే ఓఆర్ఆర్ స్టార్ట్ చేసి దాన్ని పూర్తి చేయడంపైనే వ్యూహాన్ని పన్నుతున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు పీఎం మోదీని కలిసి ప్రాజెక్టు విషయంపై చర్చించడంతో పీఎం సానుకూలంగా స్పందించి 25,000 కోట్ల రూపాయలు ఏపీ కోసం కేటాయించారు. ఇక ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే అమరావతి పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాలు కూడా కలిసిపోయి ఓ మెగా సిటీగా మారిపోయే అవకాశం ఉంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వెళ్లే ఈ ఔటర్ రింగ్ రోడ్ 6 లైన్లతో ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు. ఇక రాజధాని అమరావతిలో లాజిస్టిక్ రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా చెప్పినట్లుగా ఈ క్రమంలోనే 25,000 కోట్ల రూపాయల విలువ చేసే అతిపెద్ద ప్రాజెక్టులను అమరావతికి మంజూరు చేశారని తెలిపారు. 2018లో ఈ ప్రాజెక్టును మొదటిసారి ప్రతిపాదించినప్పుడు అంచనా వ్యయం 17,000 కోట్లుగా ఉండగా 5 ఏళ్లుగా దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడు అంచనా వ్యయం మాత్రం పెరిగి అది కాస్త 25,000 కోట్లు చేరుకుందని తెలుస్తోంది. ఏదేమైనా మన ఎంపీలు దీనికోసం పార్లమెంట్లో పోరాడైనా సరే ఎక్స్ట్రా నిధులు కేటాయింపు జరిగే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీ ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందినప్పటి నుండి రాష్ట్రంలో జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ ప్రాజెక్టుల నిర్మాణం కనుక త్వరగా పూర్తయితే అమరావతి ముఖ చిత్రమే మారిపోతుంది. ఇదే ఎజెండాతో చంద్రబాబు కూడా పనిచేస్తున్నారు. ఇక ప్రతిపాదిత ఓఆర్ఆర్ పరిధిలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు మొత్తం కూడా జనాభా కలిపితే 37 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓఆర్ఆర్ కి పూర్తిగా లోపల ఉన్నవి ఓఆర్ఆర్ వెళ్తున్న మండలాలు 40 ఉన్నాయి. ఇక దీనివల్ల విజయవాడ, గుంటూరులతో పాటు తెనాలి, మంగళగిరి, గుడివాడ, గొల్లపూడి, నూజివీడు, కొండపల్లి, పొన్నూరు, సత్తెనపల్లి, ఉయ్యూరు ప్రాంతాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా శరవేగంగా పురోగతి సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓఆర్ఆర్ నిర్మాణం మొదలైతే మాత్రం 2-3 ఏళ్లలో పూర్తయితే రాజధాని అమరావతి సమగ్రంగా అభివృద్ధి చెందుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలలో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కనీసం ఎవ్వరూ ఊహించని విధంగా 11 సీట్లకే పరిమితమైంది. అసలు జగన్ కు ప్రతిపక్ష నేత హోదా, గౌరవం కూడా దక్కలేదు. అంత ఏకపక్షంగా ఏపీ ఓటరు తీర్పిచ్చారు. ఈ క్రమంలోనే ఇంత ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలో ఉండేందుకు పార్టీ కేడర్ కూడా ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత చేస్తున్న దూకుడు రాజకీయం దెబ్బకు ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ విలవిల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు నియోజకవర్గంలో వైసీపీకి ఎంత మాత్రం చోటు లేకుండా చేయాలన్న వ్యూహంతో సునీత ముందుకు వెళ్తున్నారు. రాప్తాడులో 2019 ఎన్నికలలో విజయం దక్కించుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పి ప్రకాష్ రెడ్డి తర్వాత టీడీపీ కార్యకర్తలను క్షేత్రస్థాయిలో చాలా మందిని వైసీపీ వైపు మళ్లించారు. అయినా ఈ ఎన్నికలలో సునీత పోరాడి విజయం సాధించారు. వాస్తవంగా 2019 ఎన్నికలలో ఇక్కడ నుంచి శ్రీరామ్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికలలో చంద్రబాబు శ్రీరామ్ను కాదని సునీతను పోటీ చేయించారు. ఇక సునీత మాత్రం 2029 ఎన్నికల నాటికి ఆయన తనయుడు శ్రీరామ్ని ఎలాగైనా ఎమ్మెల్యేను చేయాలని కంకణం కట్టుకుని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో బలమైన టీడీపీ క్యాడర్ను తమ వైపునకు తిప్పుకుంటున్నారు. ఇక నియోజకవర్గంలో అన్ని మండలాలలో క్షేత్రస్థాయిలో వైసీపీ కీలక నేతలపై గురిపెట్టి అక్కడ వైసీపీని వీక్ చేస్తున్నారు.
గత 5 ఏళ్లలో ఏలూరు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. స్వాతంత్రిక ఎన్నికలలో భారీ ఓటమితో మాజీలో అయిన నాయకులు అంతా కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. దీంతో క్యాడర్ మొత్తం డీలా పడిపోయింది. జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కీలక నేత ఆళ్ల నాని అలియాస్ కాళీకృష్ణ తప్పుకోవడం పార్టీని మరింత ఇబ్బందులోకి పెట్టింది. ప్రతిపక్ష రాజకీయాల నుంచి తట్టుకోవాలని అనుకుంటున్నట్లుగా అధినేత జగన్ కు రాజీనామా లేఖను కూడా పంపారు. దీంతో ఇప్పుడు ఈ స్థానాన్ని భర్తీ చేయడం వైసీపీ హైకమాండ్ కి పెద్ద సవాల్గా మారింది. ఓటమితో డీలా పడిపోయిన ఏలూరు జిల్లా పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు వైఎస్ఆర్ క్యాడర్ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఆళ్ల నాని తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా ముందస్తు సమాచారం అందుతుంది. ఇక ఓ యాక్టివ్ పర్సన్ జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తున్నారు. కానీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసేందుకు సీనియర్లు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. మాజీ ఎమ్మెల్యేలు సైతం ముఖం చాటేస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రేస్ లో ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నా కూడా ఆ బాధ్యతలు చేపట్టేందుకు మాత్రం నేతలు ఎవరు కూడా సిద్ధంగా లేరన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏలూరు జిల్లా అధ్యక్షుడి నియామకం వివాదాస్పదంగా మారింది. నిజానికి అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేసిన దానిని తన వర్గానికి నియమించుకునేలాగా పావులు కలిపారట ఆళ్ల నాని. అయితే అది కుదరని పని అని తేలిపోగా ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు అధిష్టానం ఎంత కసరత్తు చేస్తున్నా కూడా కనీసం కనుచూపు దూరంలో కూడా ఏ నాయకుడు కనిపించడం లేదు. లిస్ట్ లో మాత్రం చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో ఏలూరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుష్పల వాసుబాబు జిల్లా అధ్యక్షుడిగా ప్రకటిస్తే బాగుంటుందని పలువురు కార్యకర్తల నేతలు కూడా భావిస్తున్నారు. కానీ ఆయన మాత్రం అసలు ఒప్పుకోవడం లేదట. ఇక కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పేర్లు కూడా ఈ రేసులో వినిపిస్తున్న వారు కూడా ఆసక్తితో లేరని చెప్తున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాలకు చెందిన మాజీలు కూడా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముందుకు రావడం లేదు. దీంతో ఎవరైనా సీనియర్ నేతలు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించేందుకు పార్టీ కసరత్తులు చేస్తోంది. ఇక సీనియర్లు ఎవరా అని ఆరాధిస్తే జంగారెడ్డిగూడెంలో మెట్ట ప్రాంత సీనియర్ నేత జట్టి గురునాథరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీ నుంచి కొత్త ఐపీఎల్ టీం తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రకటన చేశారు. వచ్చే 5 ఏళ్లలో అమరావతి బ్రాండింగ్ తో ఐపీఎల్ టీం సిద్ధం చేస్తామని ప్రకటించారు. అకాడమీలు సరైనవి మాత్రమే ఉంటాయని, శాప్ ఉద్యోగులకు సంబంధించి CFMS లో 6 నెలలుగా జీతాలు నిలిచిపోవడంపై వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయడం జరిగింది. ఏ క్రీడలు నిర్వహించినా క్రీడాకారులకు అన్ని సదుపాయాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. గ్రామ స్థాయి క్రీడలకు సంబంధించి చర్చించామని, గత ప్రభుత్వంలో ఆడదాం ఆంధ్ర పేరిట 46 కోట్లు బజారు పాలు చేశారని ఆగ్రహించారు. ఇక సర్టిఫికెట్ల కుంభకోణంపై ఓ కమిటీ వేసి మూలాలు వెలికితీసి మరీ క్రీడాకారుల జీవితాలలో వెలుగు నింపుతామన్నారు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి రావాల్సిన వాటా కేంద్రం నుంచి తేవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటన చేశారు. జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి ఇన్సెంటివ్స్ ఇస్తామని, గోపీచంద్ అకాడమీ లాగా అమరావతి, వైజాగ్లలో అకాడమీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. గత ప్రభుత్వంలో అకాడమీల విషయంలో నిర్లక్ష్యం చేసిందని, క్రీడాపరంగా ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలో భర్తీ చేస్తామని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఇక గత 5 ఏళ్లలో క్రీడలను పక్కన నెట్టేశారని, గత 3 పదులుగా స్కూళ్లలో క్రీడా ప్రాంగణాలు లేవని విమర్శలు చేశారు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విద్యాలయాల యాజమాన్యాలు సరైన నిబంధనలు లేవని, బిల్డింగ్లు ఉన్నా వాటికి నోటీసులు ఇస్తామని, పీఈటీ లేకపోయినా, క్రీడా ప్రాంగణాలు లేకపోయినా స్కూళ్లు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ తెచ్చుకుంటామని తెలిపారు. పేద ప్రజల డబ్బును క్రీడల కోసం వినియోగించాలని, గత 5 ఏళ్లలో ఎవరైనా చేతివాటం ప్రదర్శించి ఉంటే దానిపై మేము చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఇక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ని గత 5 ఏళ్లలో పక్కన పెట్టేశారని, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం జెండా పండుగలకు, రాజకీయాలకు మాత్రమే వాడాలన్నారు.